హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. లిక్షిత్ పుట్టుకొప్పులు అండ్ చెవులు కుట్టించడం ఈ ఫంక్షన్ అంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము హైదరాబాద్ నుండి, తమ్ముడు వైజాగ్ నుండి తమిళనాడుకు బయలుదేరాము. అత్తయ్య వాళ్ళ దగ్గరికి సాటర్డే రీచ్ అయ్యామన్నమాట. ఈ వీడియో సండే రోజుది. మైలం అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చేయించే ఆనవాయితీ ఉంది అత్తయ్య వాళ్ళకి. సో ఇంటి దగ్గర నుండి మార్నింగ్ బయలుదేరాము. పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం ఈ రెండు 9:30 to 11 మధ్యలో అవ్వాలి అని పంతులు గారు చెప్పారు. సో యాజ్ యూజువల్గా మేము లేట్గా బయలుదేరాము. అనుకున్న టైంలోపు అయిపోతుందా లేదా అని ఒక చిన్న టెన్షన్, అందుకే హడావిడిగా బయలుదేరాము. ఇంట్రో చెప్పడానికి కూడా కుదరలేదు అండ్ వీడియో కూడా అంత ప్రశాంతంగా తీయడానికి కుదరలేదు అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీశాను. హస్బెండ్ అండ్ పిల్లలిద్దరూ, తమ్ముడు పాత బట్టలు వేసుకొని ఇంటి నుండి బయలుదేరిపోయాము. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మామూలుగా స్నానం చేసి బయలుదేరిపోయారు. ఇక్కడ పుట్టు వెంట్రుకలు ఇచ్చిన తర్వాత సపరేట్గా స్నానం చేయడానికి ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ స్నానాలు చేసేటప్పుడు ఆ బట్టలు వదిలేస్తారనమాట. అందుకే పాత బట్టలతో బయలుదేరిపోయాం. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అందుకని. అండ్ మేనమామల్లో కూర్చొని లిక్షిత్ పుట్టుకొప్పులు అయితే అయిపోయింది. స్టార్టింగ్లో కొంచెం ఏడ్చాడు. మొబైల్ అయితే అలవాటు చేయలేదు, బట్ ఆ టైంలో ఆ 5 minutes మాత్రం మొబైల్ చూపించాము. అప్పుడే కొంచెం కామ్గా ఉన్నాడు. వేదిక్ని ముందుగా అడిగాము, నువ్వు చేయించుకుంటావా అని. చేయించుకుంటాను అని అన్నాడు. బట్ ఆ టైం వచ్చేసరికి కొంచెం భయపడ్డాడు. అండ్ హెయిర్ తీస్తుంటే గ్రో అవుతుందా లేదా అని ఒక డౌట్ వాడికి. అండ్ తీస్తున్న హెయిర్ బాడీ మీద పడుతుంది కదా, వాడికి చిరాగ్గా అనిపించినట్టుంది. కొంచెం అల్లరి పెట్టాడు. లిక్షిత్ కన్నా వేదిక్కి చేయించడానికి కొంచెం టైం పట్టింది. పిల్లలిద్దరిది పుట్టుజుతులు ఇవ్వడం అయిపోయిన వెంటనే నేను వాళ్ళని తీసుకొచ్చేసి స్నానాలు చేయించి రెడీ చేసేసాను. అక్కడ ఒక బకెట్ హాట్ వాటర్ 50 rupees అంట. తప్పదు కాబట్టి పిల్లలకి మాత్రం తీసుకొని స్నానం చేయించేసి రెడీ చేసేసాను. ఈలోపు తమ్ముడు, హస్బెండ్ కూడా స్నానం చేసి రెడీ అయిపోయారు. సో అందరం కలిసి గుడికి వెళ్ళిపోతున్నాము. అక్కడ చెవులు కుట్టించడం అనమాట. కొండ మీదకి వెళ్ళాలి. ఎక్కువ దూరమేం కాదు, 5-10 minutesలో రీచ్ అయిపోతాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారా? నేను లిక్షిత్ పక్కనే ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను మాట్లాడుతుంటే వాడు కూడా మాట్లాడుతున్నాడు అనమాట. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి చెవులు కుట్టే అతను కూడా అక్కడికి రీచ్ అయ్యి వెయిట్ చేస్తున్నారు. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న మండపంలా ఉంటుంది, అక్కడే చెవులు కుట్టించాలంట. సో అక్కడే అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ నుండి నాలో తెలియని టెన్షన్, భయం, హ్యాపీనెస్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాడికి చెవులు కుడతారు, గుచ్చుతారు. ఇది గన్ షాట్ కాదు, ఒక చిన్న పుల్లలా ఉంటుంది బంగారంది, దాంతో డైరెక్ట్గా గుచ్చుతారనమాట. వెదికి కూడా అలానే చేశారు. వీలైతే సైడ్లో పిక్ పెడతాను, ఒకసారి చూడండి. ఆ టైంలో వీడియో తీయాలి అంటే వాటిని చూపించాలి అనే ఐడియా కూడా రాలేదు. చెప్పాను కదా, లోపల అంతా టెన్షన్ పడుతూ ఉన్నాను. ఎలా జరుగుతుందో ఏంటో, అతను సరిగ్గా కుడతారా లేదా, అండ్ వీడు ఎలా ఉంటాడు, ఇప్పుడు వీడు ఏడుస్తాడు, మనకి ముందే తెలుసు కదా, ఏడుస్తాడు, నొప్పి పెడుతుంది, బ్లడ్ వస్తుంది, ఇవన్నీ లోపల ఆల్రెడీ మనకి తెలిసినవే. సో దానివల్ల ఏంటంటే ఒక రకమైన టెన్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఉంది, అమ్మయ్య ఇది అయిపోతుంది అని చెప్పి. ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వేదిక్ టైంలో ట్రై చేశాను కుట్టించడం అవసరమా అని చెప్పి, బట్ ఆనవాయితీ అనేసరికి అంత గట్టిగా ఎదిరించలేము కూడా, చేయించద్దు అని. నేనైతే ఆ టైపే. అంటే ఇది పాటించాలి, తరతరాలుగా పాటిస్తున్నారు, మనం పాటించాలి అని అన్నప్పుడు వద్దు అని గట్టిగా అనలేను. అలా అని మనస్ఫూర్తిగా కూడా చేయించలేకపోతున్నాను అనమాట. ఏదో తెలియని భయము, టెన్షను. పెద్దలు ఏదైనా ఇలాంటివి పెట్టారు అని అంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది అని నేను నమ్ముతాను. అందుకే సరే చేయించాల్సిందే అని ఒక మైండ్ సెట్కి వచ్చాను. కానీ లోపల రకరకాల ఫీలింగ్స్ అనమాట. అండ్ నమ్ క్రీమ్ తీసుకున్నాము, అది పెడితే కొంచెం నొప్పి తెలియకుండా ఉంటుంది అని చెప్పి. 11 o'clock లోపు అయిపోవాలి అని అది కూడా ఒకవైపు మైండ్లో తిరుగుతూ ఉంది. జస్ట్ 10 minutes ముందే స్టార్ట్ చేసాము, అంటే ఎగ్జాక్ట్గా ఒక 5 minutes ముందు కంప్లీట్ అయ్యింది అనుకోండి, అంతే. సో ఫైనల్గా చెవులు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. నేనైతే పక్క నుండి ఈశ్వర ఈశ్వర ఓం నమ శివాయ, వాడికి నొప్పి ఎక్కువగా ఉండకూడదు అని అనుకుంటూనే ఉన్నాను. నొప్పి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి, బట్ ఎక్కువ నొప్పి ఉండకూడదు అని చెప్పి. అమ్మలకి అలానే ఉంటుంది కదా, అలా అనుకుంటూనే ఉన్నాను పక్కన కూర్చొని. పిల్లలు మన పక్కనే ఉండి అలా ఏడుస్తూ మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఎంత బాధగా అనిపిస్తుందో కదా. వేదిక్ స్టార్టింగ్లో పక్కనే ఉన్నాడు. ఎప్పుడైతే లిక్షిత్ ఏడవడం స్టార్ట్ చేశాడో వాడు దూరంగా వెళ్ళిపోయాడు. తెచ్చిన పూజా సామాగ్రి అంతా తీసి బయట పెట్టి వాడు అల్లరి మొదలు పెట్టాడు అనమాట.
వేదిక్కి చెవులు కుట్టించినప్పుడైతే 2 చెవులు కుట్టించాలా, ఒక చెవి కుట్టిస్తే సరిపోదా అని బేరాలు కూడా ఆడాను హస్బెండ్తోని. అది ఏం లేదు, అంత బాగా అయిపోతుంది, టెన్షన్ పడుకో అని చెప్పారు. వేదిక్ టైంలో ఏడ్చేసాను కూడా. ఇప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చింది. వేదిక్కి 3rd ఇయర్లో చేయించాము, ఫస్ట్ ఇయర్లో చేయించడానికి కుదరలేదు. అప్పుడైతే వాడిని పట్టుకోవడమే చాలా కష్టం అయిపోయింది. లిక్షిత్ అయితే ఇంకా కొంచెం చిన్నవాడే కదా, పట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉందన్నమాట. అండ్ మా తమ్ముడైతే పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. నాకు అదొక ధైర్యం, వాడి ఒళ్ళో కూర్చోపెట్టి చేయిస్తూ ఉంటే ఒక ధైర్యం అనమాట లోపల. ఓకే, వీడు కరెక్ట్గా పట్టుకుంటాడు, వాడు కరెక్ట్గా చూసుకుంటాడు అని ఒక ధైర్యం కూడా ఉంది లోపల. పిల్లల్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. నేనే కాదండి, రిలేటివ్స్లో కూడా చెప్తూ ఉంటారు, అరే పిల్లల్ని బాగా ఎత్తుకుంటున్నాడు, పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అని. నేను కూడా ఎక్కడైనా ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తానేమో, కానీ వాడు మాత్రం అన్ని రకాలుగా కేర్ తీసుకుంటాడు అనమాట. కార్లో లిక్షిత్ని ఇలా అంటే కార్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు లిక్షిత్ని ఇలా నిలబెట్టాను అనమాట. అక్క మీదని తగులుతుంది చూసుకో అంటే అంత చిన్న చిన్నవి కూడా వాడు కేర్ తీసుకుంటాడనమాట. పిల్లలతో బాగా ఆడతాడు. అండ్ వాళ్ళకి ఏం చేస్తే కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనేది తమ్ముడికి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు చేసేస్తాడనమాట. అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనేది నాకు తెలీదు. ఒక్కొక్కసారి నేను కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. అందుకేనేమో మేనమామల్లో కూర్చొని ఇవన్నీ చేయించాలి అనే పద్ధతి పెట్టారు అని అనిపించింది. ఈ వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లిక్షిత్కి చెవి కుట్టిన దగ్గర నుండి తమ్ముడు వాడి చెవి దగ్గర అలా ఊతూనే ఉన్నాడు అనమాట. కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా అలా ఫూఫ్ అని ఊతూ ఉంటే. అండ్ హారతి ఇచ్చినప్పుడు కూడా వాడికి ఎక్కడ తగులుతుందో అని చెప్పి కొంచెం వాడిని వెనక్కి తీయడం, ఇదంతా ఏంటంటే ఎవరు చెప్పలేదు, వాడంతటా వాడే చేస్తాడు. అందుకే అంటాను పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తాడని. సరే సరే, తమ్ముడిని ఇంకా ఎక్కువగా పొగడను, దిష్టి తగులుతుంది, ఇక్కడితో ఆపేస్తున్నాను. చెవులు కుట్టించడం అయిన తర్వాత హారతి ఇచ్చేశారు. అండ్ కొంచెంసేపు అక్కడే టైం స్పెండ్ చేశాము. లిక్షిత్ కొంచెం కూల్ అవుతాడని. వాడు కొంచెం కూల్ అయిన తర్వాత బనానా తినిపించి దర్శనంకి బయలుదేరాము. దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడే కొంచెం సేపు కూర్చొని బయటకు వచ్చేసాము, అంటే లంచ్ చేసే టైం అయింది. అండ్ తమ్ముడు కూడా వైజాగ్ రిటర్న్ అయిపోవాలన్నమాట, ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోతాడు, అందుకని ఇంకా బయలుదేరిపోయాము. బయటికి రాగానే ఇలా 2 టాయ్స్ షాప్స్ కనిపించాయి. టాయ్స్ మాత్రమే కాదు, మనకి సంబంధించినవి బ్యాంగిల్స్, క్లిప్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ చూడకుండా ఎలా వచ్చేస్తాం చెప్పండి. ఈ టాయ్ ఫోన్తో మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇవి 80-90 కిడ్స్కి మాత్రమే తెలుస్తుంది. మా ఊరు అమ్మవారి జాతరలో ఆ టాయ్ ఫోన్ ఎవ్రీ ఇయర్ కొనాల్సిందే ఖచ్చితంగా. అప్పుడులో ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ఆ ఫోన్కి ఎక్కువ డిమాండ్ ఉండేది, చాలా ఎక్కువ ఆడుకునేదాన్ని ఆ ఫోన్తో. తీసుకుందాం అనుకున్నాం కానీ అది పని చేయడం లేదు. ఒక 2-3 ఫోన్లు చెక్ చేసాము, ఏది పని చేయట్లేదు. సరే అని ఈ చిన్న చిన్న టాయ్స్ మాత్రం తీసుకొని అండ్ కొన్ని బ్యాంగిల్స్, క్లిప్స్ ఇలాంటివి తీసుకొని బయలుదేరిపోయాము. సో అక్కడ నుండి బయటకు వచ్చేసి దగ్గరలోనే హోటల్ ఉంటే భోజనం చేసేసి తమ్ముడు వైజాగ్కి బయలుదేరిపోయాడు. మళ్ళీ చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నమాట, అక్కడ నుండి ఒక 3 hours పడుతుంది. సో బయలుదేరిపోయాడు, మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికి వస్తూ ఉంటే రోడ్డు పక్కనంతా పొంగల్ వైప్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చెరుగడ్లు, పువ్వులు, పొంగల్కి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. అంటే పొంగల్ దగ్గరలో ఉంది కదా, సో దానికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారనమాట. ఫైనల్గా అత్తయ్య వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చేసాము. దర్శనం కానీ లేదా పుట్టుకొప్పులు, చెవులు కుట్టించడం అంతా బాగా జరిగింది. టెన్షన్ పడుతూ వెళ్ళాం కానీ ప్రశాంతంగా ఇంటికి వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.